హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉండే గంట సింబల్ టచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏంటంటే నేను మొన్న ఒక వీడియో పెట్టాను కదా ఫ్రెండ్స్, షార్ట్ వీడియో పెట్టాను కదా, ఇలా నైట్ అంతా పని చేసుకొని దూపం పెట్టుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుందని. దానికి ఒక ఇద్దరు ముగ్గురు అయితే కామెంట్ చేశారు. ఏమనంట, అక్క మేము ఎంత చేసినా కానీ సరే, నువ్వు చెప్పినట్టు మేము చేసినా కానీ అంటే నీస్ తెచ్చుకున్న రోజు చికెను మటను చేపలు ఏవో తెచ్చుకున్న రోజు అయితే కిచెన్ ఎంత శుభ్రం చేసిన జిడ్డు అనేది వస్తూనే ఉంటుంది, స్మెల్ అనేది పోదక్క. మరి చేపలు తెచ్చుకున్న రోజు అయితే స్మెల్ ఎక్కువగా వస్తుంటుంది, అసలు 2-3 రోజుల దాకా ఆ స్మెల్లే కాదు పోదక్క అని చెప్పేసి అని చెప్తున్నారు. అయితే చేపల గురించి అంతగా నాకు తెలియదు ఫ్రెండ్స్, ఎందుకంటే మేము తక్కువ తింటాం, ఎప్పుడు తెచ్చుకోము. చికెను అయితే ఎక్కువ ఎప్పుడు తెచ్చుకుంటాం, వారంలో 2 సార్లైనా తెచ్చుకొని తింటుంటాము. అందుకని చెప్పేసి నాకు తెలిసింది నేనైతే మీకు ఒక సిట్గా చెప్తాను. అదేంటంటే చూపిస్తా చూడండి. ఇది మనం సోపు అంటే గిన్నెలు కడుక్కునే సోపు కదా, ఈ పీసులు అన్నీ ఉంటాయి కదా, దాంట్లో నేను ఆల్రెడీ ఇప్పుడే వేసానండి కల్లుప్పు, కనిపిస్తుందా? ఈ కల్లుప్పు ఇలా వేసేసి నిమ్మకాయ ఆల్రెడీ పిండేసా, ఇలా నిమ్మకాయ పిండేసి ఈ నిమ్మపద్దం కూడా ఇలా పెట్టేసి తర్వాత మనం తోమే పీసులు ఉంటాయి కదా, ఇదిగో ఈ వీటిలో కల్లుప్పులో పెట్టేస్తే మీరు పచ్చాపలు కాదు కదా ఏది తెచ్చుకున్నా కానీ ఫ్రెండ్స్, అసలుకి మీరు ఏది తెచ్చుకొని తిన్నా సరే స్మెల్ అనేదిగా అస్సలు రాదు. మనం గ్యాస్ పోయి మనం అంటే నీట్గా అంటే నేను డైలీ ఇంతే ఫ్రెండ్స్. ఇదిగో ఇలా ఇప్పుడు వేసేసాను కదా, ఇలా నేను ఆల్రెడీ శుభ్రంగా కడిగేసాను అనమాట. అంటే ఇలా తుడిచేసాను, బల్ల మొత్తం ఇలా తుడిచేసాను. ఇదే కాదు, అదిగా ఎదురుగుండా బల్ల కూడా అన్నపూర్ణమ్మ తల్లి ఉంది కదా, అది కూడా శుభ్రంగా ఈ పీస్ వేసి రుద్దేసాను అనమాట. ఎలా తుడుస్తాను ఇప్పుడు చూపిస్తాను మీకు. నేను ఇంతవరకు గ్యాస్ పోయి వాటికి ఇలా ఈ పీస్తో రుద్దాను కదా, ఇప్పుడు చూపిస్తాను ఎలా క్లీన్ చేస్తాను అనేది. చూడండి, ఇప్పుడు ఇదిగో ఈ క్లాత్ ఉంది కదా, ఇదిగో ఈ క్లాత్లు ఉండేవి కదా ఫ్రెండ్స్, ఈ 4 క్లాత్లో 5 క్లాత్లు వచ్చి అంత రేటు గుర్తులేదు, డిమాల్లో తెచ్చామన్నమాట. నిజంగా ఈ ఒక 2 క్లాత్లు ఉంటే కిచెన్ అంతా శుభ్రంగా ఉంటుంది ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు ఇలా నీట్గా చేసేసాను కదా, తుడుస్తాను చూడండి. ఇప్పుడు నేనేంటంటే నా చేతి కింద ఎప్పుడైనా 2 పెట్టుకుంటాను, ఒకటి తడిది ఒకటి పొడిది అనమాట. ఇవి కూడా నైట్ రోజు కొద్దిగా సోప్ వేసి శుభ్రంగా క్లీన్ చేసేసి ఇక్కడే వేస్తే ఆరిపోతాయి ఉదయానికల్లా, ఎందుకంటే మనం డైలీ చేస్తాం కదా, అందుకని చెప్పేసి అని తడుపుతున్నాను. మీకు కనిపిస్తుంది కదా, అదిగో చూడండి. ఇలా ఒకటి తడిపి పెట్టుకుంటాను, మీకు చూపించడానికి తడిపేసాను. ఇది వచ్చేసి పొడి, చూడండి మీకు అర్థమైతే. అసలు చూసారా కిచెన్ అంతా ఇది తెల్లగా వచ్చేసింది ఫ్రెండ్స్. అంటే మనం సాల్ట్ వేస్తాం కదా, చాలా నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఎంత నీట్గా అంటే అంత నీట్గా వచ్చేస్తుంది, చాలా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. అసలుకి ఎవరు కూడా కిచెన్లో స్మెల్ వస్తుంది ఇది అని చెప్పేసి అనుకోవటానికే లేదు ఫ్రెండ్స్. అసలు ఎంత బాగుంటుందో. దీన్ని మళ్ళీ ఇలా జాడించుకోవాలి. దీన్ని నేను మళ్ళీ ఇంకా తొడవను ఫ్రెండ్స్ దాంతో, ఎందుకంటే దీనికంతా వచ్చేస్తుంది కదా, అందుకని మీకు చూపిస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇది వాటర్ ఏం లేకుండా గట్టిగా పిండేసుకోవాలి. కొంతమంది గ్యాస్ పైన వారానికి ఒకసారి కడుగుతుంటారు ఫ్రెండ్స్, నేను చాలా మందిని చూశాను. అసలు నాకు అనిపిస్తుంది దాంట్లో మళ్ళీ కొద్దిగా జిడ్డు తగిలితేనే మనం అసలు వండుకోలేము కదా, వారం దాకా వీళ్ళు ఎలా ఉంచుకుంటారా అనిపిస్తుంది. ఏదన్నా మనం ఏదన్నా అంటే చికెన్ కానీ మటన్ కానీ
ఏదైనా సరే చేసుకున్నప్పుడు ఖచ్చితంగా అనేది నూనె అనేది అవుతానే ఉంటుంది, గ్యాస్ దగ్గర కాకుండా అయితే ఉండదు కదా. అలాంటప్పుడు అది మళ్ళీ ఆదివారం దాకా అసలు ఎలా ఇలా తుడిచేసుకుంటే అసలు ఎంత నీట్గా ఉందో చూడండి. ఇప్పుడు మీకు క్లియర్గా కనపడుతుందా బల్ల? అసలు చూడండి, మీరు చూద్దామన్నా కానీ చూపిద్దామన్నా మరకుండదు. చూడండి, మెరుస్తుంది, అంత బాగుంటుంది. మనం ఏదైనా చేసుకునే వాళ్ళని బట్టి ఉంటుంది ఫ్రెండ్స్, అంతే. నీరు స్మెల్ అనేది మీరు సాల్ట్ ఇలా వేయండి, సూపర్గా బాగుంది. అంటే నేనేదో ఇదేం చెప్పట్లేదు, కానీ కొంతమంది పసుపు వేసి తుడవండి ఇంకా బాగుంటుంది అని అంటున్నారు. ట్రై చేశాను ఫ్రెండ్స్ నేను, కానీ నాకు కళ్ళు పిచ్చినంత ఇది అది ఇవ్వలేదన్నమాట. అసలు నీ వాసన రాదు, చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంతో మళ్ళీ పిండేసాను కదా, ఇప్పుడు ఆ బల్ల దుడుద్దాం. అన్నపూర్ణం ఉంది కదా, ఆ బల్ల దుడుస్తా. చూడండి, కనిపిస్తుందా మీకు? జారిపోతుంది, సబ్బు చేయాలి స్టాండ్. ఓకే, ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, చూడండి. ఇదంతా నేను ఆల్రెడీ సోప్ పెట్టేశాను, సోప్ పెట్టేసి తుడుస్తున్నా. నేను దీన్ని కూడా ఇదిగో ఫ్రెండ్స్, ఇదిగో ఇలా ఈ గోళం కూడా ఈ ఎట్టు కూడా శుభ్రం చేసేస్తా. అది ఏంటంటే మనకి నీట్గా ఉంటుంది అనమాట. అసలు ఏ నీసు వాసన కానీ ఏమి రాదు, అసలు బాగుంటుంది. మా ఆయన అంటాడు, నాకు కూరలు వచ్చు ఫ్రెండ్స్, కాకపోతే ఏంటంటే ఎండు చేపల కూరలు పులుసులో అయితే రావు నాకు, ఎప్పుడంటే నేను చేయలేదు, అయితే రాదు. పచ్చేపల కూర కూడా నాకు అంతగా రాదులే, మేము తినము, నాకు అంతగా రాదు కాబట్టి చేయమన్నమాట. అయితే మా వారు అంతకుముందు ఒకసారి పచ్చేపలు తెచ్చుకుంటే కొంతమందిలలో పోయినప్పుడు చూస్తేనంటే పచ్చేపలు అంటే కూర తింటారు కదా, తిన్న తర్వాత ఈయన సోమవారం మంగళవారం డ్యూటీకి వెళ్తాడు కదా, ఆ వెళ్ళినప్పుడు అంట వాటర్ ఇస్తారు కదా, ఆ చెమ్ముతోటి గ్లాస్ తోటి వాటర్ ఇస్తే ఆ వాటర్ ఇలా తాగేటప్పుడు పచ్చేపల స్మెల్ అనేది ఖచ్చితంగా ముక్కులు తెలిసిద్దంట. ఏంది అసలుకి ఏం తెచ్చుకున్నారేంటి నేను ఆదివారం అంటే, చేపలయ్యా పచ్చేపల కూర 3 రోజుల తర్వాత బాగుంటుంది తింటావా అంటారంట. చెమ్మే వాసన వస్తుందని చెప్పేసి అని ఆయన అనుకుంటాడంట, వద్దులే సార్ నేను తిన్నా అని చెప్పేసాను. కానీ దాంట్లో మాత్రం నన్ను మెచ్చుకుంటాడు. ఏమనంటే, నీకు పచ్చేపల కూర వండని రాకపోయినా కరమజాలకు ఒకవేళ వండినా ఈ ప్లేట్లు కానీ వంట రూమ్ కానీ పక్కన వాళ్ళు కూడా ఆ స్మెల్ బాదు, పచ్చేపల స్మెల్ అంత బాగా చేస్తావు, దాంట్లో మెచ్చుకోవచ్చులే నిన్న అంటాడు. సరే చెడో పొడో ముందు భర్త మెచ్చుకుంటే దాంట్లో బాగుంటుంది కదా, అది అలా మెచ్చుకుంటాడనమాట. ఒక్కొక్కరు టాలెంట్ ఫ్రెండ్స్, అంతే. కొంతమందికి ఏమో కూరలు రావు, కొంతమందికి ఏమో వస్తాయి, కొంతమందికి ఏమో ఇది కాదు. ఇది చూసారు కదా ఎంత నీట్గా ఉందో, బాగుంది కదా. ఇది కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం కడిగిన గిన్నెలు ఉన్నాయి కదా, చూడండి చూపిస్తాను. ఇదిగో స్టాండ్, ఈ గిన్నెలు కడిగేసి ఒక టబ్లో పెట్టుకుంటాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఆ నీళ్ళన్నీ టబ్లో పడేస్తాయి, తర్వాత తీసి అక్కడ పెడితే ఉదయానికల్లా ఆరిపోతాయి అన్నమాట. ఇది చూడండి, ఇదిగో ఇప్పుడు ఈ టబ్లో చూడండి ఎన్ని వాటర్ ఉన్నాయో, అర్థమైందా? ఈ సింక్లో వేద్దాం. చూసారా ఇప్పుడు ఎలా ఉందో, కిచెన్ ఎలా ఉందో. ఇది పొజిషన్. ఇది ఫ్రెండ్స్ క్లీన్ అయిపోయింది. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి, దోపు వెలిగించుకోవాలి. ఇవి ఎక్కువ తెచ్చుకుంటాం ఫ్రెండ్స్ మేము, ఎందుకంటే రోజు అంటే దీపం పెట్టుకున్నప్పుడల్లా ఒకటి వెలిగిస్తూ ఉంటాము, కానీ మాకు ఎక్కువైపోతాయి. రూమ్కి వచ్చి ఒకటి వెలిగిస్తూ ఉంటాము, తులసమ్మ కాడ వెలిగిస్తుంటాము, అన్నపూర్ణమ్మ కాడ వెలిగిస్తుంటాము,
ఇలా నైట్ తప్పనిసరిగా డైలీ వెలిగియాల్సిందనమాట. మంచి స్మెల్ వస్తూ ఉంటుంది, మనం నీసు వాసన కూడా ఉండదు ఫ్రెండ్స్. ఇది కానీ వెలిగించుకుంటే నీ స్మెల్ అయితే అస్సలు ఉండదు, చాలా బాగుంటుంది. కొంతమంది కర్పూరంతో వెలిగిస్తుంటారు, కానీ నేనైతే ఇలా గ్యాస్ మీదనే వెలిగిస్తుంటాను ఫ్రెండ్స్, తొందరగా వెలిగిద్దులే అని చెప్పేసి అని. అది అసలు ఎంత మంచి స్మెల్ వస్తుంటుందో, అసలు చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఎవరైనా కానీ ఒకసారి. చాలామంది చేస్తున్నారులేండి, అలవాటు ఉండేవాళ్ళు ఏంటంటే ఇది లేదు వండలేరు, అంత బాగా వస్తుంది. అది వెలిగించేసాను, దీంట్లో పెట్టేసుకుందాం. చూసారా ఎంత స్మెల్ వస్తుందో. ఇది ఇప్పుడు మనం ఇక్కడైనా పెట్టుకోవచ్చు, కిచెన్ దగ్గర, లేదా అన్నపూర్ణమ్మ తల్లి దగ్గరైనా పెట్టవచ్చు. నేనైతే అక్కడే పెడతాను ఫ్రెండ్స్, ఎందుకంటే తల్లి కిచెన్లోనే ఉంటుంది, ఇక నీస్ అవి వండుకుంటానే ఉంటాం కదా, అందుకని చెప్పేసి నైట్ ఏదైనా సరే ప్రశాంతంగా తల్లికి ప్రశాంతంగా ఉంటుంది, మనకు కూడా రూమ్ అంతా ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పేసి ఇలా పెట్టేస్తాను. అయిపోయింది. ఇప్పుడు నాకు ఇది చూడండి ఫ్రెండ్స్, చూపిస్తాను. గ్యాస్ బల్బ్ చూడండి, అది చూసారా, ఇవి నీట్గా పిండేసాను. కొద్దిగా ఇదిగో ఈ లిక్విడ్ వేసేసి పిండేసాను అనమాట. ఇక్కడ వేసామనుకో ఉదయానికల్లా ఆరిపోతాయి ఫ్రెండ్స్. ఈ గ్యాస్ బల్బ్ మీద వేస్తే అవి ఆరిపోతాయి, ఇబ్బంది ఏమి ఉండదు. ఇంకొచ్చేసి ఇదిగో ఈ పళ్ళ కూడా క్లీన్ చేసేసా. ఇక్కడ ఈ పళ్ళ మీద ఏమి ఉండదు అనమాట, వండుకున్న ఐటమ్స్ పెట్టుకుంటాం అంతేను, ఇంకా అంతకు మించి ఏమి ఉండదు. అట్టిపళ్ళు అంటే డైటింగ్ చేద్దామని తెచ్చుకున్నాను ఫ్రెండ్స్. ఇక మా బాబు ఉన్నాడు కదా, మా బాబే తింటా ఉంటాడు అని చెప్పి. ఇంకోటి ఏందో చెప్పనా ఫ్రెండ్, చిన్న టిప్ చెప్తాను, నాకు తెలిసింది. నాకు ఇంతకు ముందు ఏంటంటే తెలీదు, ఒక అక్క చెప్పింది అనమాట, అందుకని చెప్పేసి అదే నేను పాటిస్తూ ఉన్నాను, అందుకని చెప్తున్నాను. ఇప్పుడు మనం బియ్యం బస్తా తెచ్చుకుంటాం కదా, బియ్యం బస్తా తెచ్చుకున్నప్పుడు ఏంటంటే మనం డేట్లో ఉన్నప్పుడు ఆ బస్తాలో బియ్యమే మనం పోసుకొని అన్నం అనేది వండుతాం కదా, అలా చేసినప్పుడైతే పురుగులు పడతాయంట ఫ్రెండ్స్. అందుకని చెప్పేసి మేము అప్పుడు ఒక అక్క దగ్గర రెంటుకున్నాము అనమాట. ఇప్పుడు కాదు, మేము హౌస్ కట్టుకోకముందు రెంటుకున్నాము, అక్కడ జరిగిందనమాట. అయితే అక్క ఏం చేస్తుందంటే ఇలా సపరేట్గా ఒక డబ్బాకు పోసుకుంటుంది అనమాట. ఇలా ఒక డబ్బాకు పోసుకొని ఈ డబ్బాలు అయిపోయిన తర్వాత అప్పుడు అయిపోయినాయి అనుకో, మళ్ళా ఆ గోతంలో మళ్ళీ ఈ డబ్బాలో పోసుకుంటుంది. అంతేగాని రమ్ములో బియ్యపు రమ్ము ఉంటుంది కదా, ఆ రమ్ములో పోసి పెట్టదు. ఎందుకంటే గాలి అడక పురుగులు వస్తాయి అని చెప్పేసి నాకు అక్క అయితే చెప్పింది. మనం లేడీస్ కదా, టయానికి ఇంట్లో హస్బెండ్ ఉండేను ఉండకపోయాను, మనం ఆ గోతంలో బియ్యం తీస్తాం, డేట్ అయినప్పుడు పురుగులు పడతాయిరా, అందుకని చెప్పేసి ఇలా చేసుకుంటే తడి చేయగలదు. బియ్యం అయితే 2 నెలలు 3 నెలలు అయితే పురుగు పట్టదని చెప్పేసి చెప్పింది. నేను అప్పటి అయితే ఇదే పాటిస్తున్నాను ఫ్రెండ్స్. మాకు బస్తా అయితే మా ఇంట్లో 2 నెలలు 2.5 నెలలు వస్తుంది. ఎందుకంటే ఎవరు ఉండం కదా, డ్యూటీకి వెళ్ళిపోతుంటాను, మా హస్బెండ్ ఒకడే లేదు. ఒకవేళ మేము ముగ్గురు మాకైతే కరెక్ట్గా 2 నెలలు వస్తుంది బియ్యం బస్తా, 25 కేజీలు. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, టిఫిన్ ఉదయం టిఫిను, సాయంత్రం టిఫిన్, ఒక పూటే కదా భోజనం, ఒక అరకిలోనో ఏమో వండుకుంటాం అంతే, అందుకని చెప్తున్నాను అనమాట. అలాంటప్పుడు ఎక్కువ ఉంటే పురుగులు పట్టేస్తుంది కదా, అందుకని చెప్పేసి నేను ఇలా నింపుకుంటాను డబ్బాకి. ఇది బీఫ్ డబ్బా, ఇది వచ్చేసి ఆనియన్స్, ఉల్లిపాయలు. దీంట్లో ఏంటంటే ఇంతకుముందు ఏంటంటే కాయలు పెట్టుకునేదాన్ని, ఈగలు ఏం ముసులుకోకుండా. ఇప్పుడేం తెచ్చుకోలేదు కాబట్టి దోసకాయలు పెట్టా ప్రస్తుతానికి అయితే. అది ఇందాక పచ్చిమిరకాయలు తీసుకొచ్చారు మా వారు, కొద్దిగే కదా ఉంది, ఎందుకులే ఫ్రిడ్జ్లో పెట్టడం ఇక్కడ పెట్టేశారు. రేపైతే ఈ చట్నీకి అయిపోతాయి. మళ్ళీ బుధవారం మీ అందరూ తెలుసు కదా, సంత పోయి తెచ్చుకుంటానని చెప్పేసి. ఇది ఇప్పుడైతే నా కిచెన్ అయితే క్లీన్ అయిపోయింది ఫ్రెండ్స్, చాలా ప్రశాంతంగా ఉంది. అసలుకి నిజంగా చెప్తున్నాను, మీరు నమ్మరు కానీ
తల్లి ముందు అలా దోప మెలుగుతూ ఉంటే ఎంత బాగుంటుందో ఫ్రెండ్స్. ఇది అనుభవం చాలా బాగుంటుంది. చూస్తారా, అదిగో నాకు ఇలా ఇష్టం ఫ్రెండ్స్. ఇలా దోప మెలిగిచ్చేసి నైట్ అంతా ప్రశాంతంగా, అది ఎంత టైం అయినా పర్వాలేదు అని చెప్పేసి. ఈ ఉప్పు మామూలుగా మనం ఉప్పు డబ్బా కనిపిస్తుంది కదా మీకు వైట్గా, ఆ ఉప్పు డబ్బా నింపుకునేటప్పుడు నేను ఒక 2-3 స్పూన్లు అయితే పక్కన పెట్టుకుంటాను అనమాట. ఎందుకంటే అయిపోయినప్పుడల్లా దాంట్లో వేసుకోవటానికి సింకు అది మనం కడుక్కుంటాం కదా గిన్నె, సోప్ అయి పెట్టుకొని దాంట్లో వేసుకోవటానికి అని చెప్పేసి పక్కన పెట్టేసుకుంటా. మళ్ళీ రేపు వేస్తాను కదా, ఇది అయిపోతే రేపు ఇది కూడా కడిగేస్తాను. అందుకని చెప్పేసి ఎలాంటి స్మెల్, నీ స్మెల్ అనేది ఎలాంటిది కూడా రాదు ఫ్రెండ్స్. మీకు నచ్చిందా? మీ కిచెన్ కూడా చాలా నీట్గా ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి నీట్గా చేసుకోండి, నాలాగా పెట్టుకోండి. సరేనా ఫ్రెండ్స్? తిట్టుకోమాకండి, మాకు ఇది కూడా తెలియదని నువ్వు చెప్పావా అని చెప్పేసి ఒక 2-3 అడిగారు కాబట్టి చెప్తున్నాను అనమాట. నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్. చాలా వీడియోలు చేశారు కదా, సోప్లో కల్లుప్పు వేసుకోమని ఎవరైనా చెప్పారా చెప్పండి? లేదు కదా, నేను ఏదో చెప్పింది. తిట్టుకోమాకండి నన్ను, ఒకవేళ చెప్పారేమో నాకైతే తెలియదు. అందుకనే చెప్తాను, మళ్ళీ మీరు తిట్టుకోకూడదు కదా నన్ను, అందుకని చెప్పేసి. సరే, ఎవరు చెప్పినా ఒక మంచి పనే కాబట్టి ఇబ్బంది ఏం లేదు ఫ్రెండ్స్, ఓకేనా? ఇంకోటి ఏంటంటే, నువ్వు దివ్య స్టోరీ చెప్పట్లేదని చెప్పేసి కొంతమంది మనకు కోపంగా బొమ్మలు పెడుతున్నారు. ఖచ్చితంగా పెడతాను తల్లి, పెట్టకుండా అయితే ఉండను. కాకపోతే నాకు ఇక్కడ ఉదయం పూట అసలు వీడియో తీయడానికే కుదరట్లేదు ఫ్రెండ్స్, అందుకని చెప్పేసి. ఓకేనా? ఈ వీడియో రేపు పెడతానమాట. అంతే ఫ్రెండ్స్, ఇంకేం లేదు. నైట్ అయితే ఇలా ఉంది నా కిచెన్, చాలా బాగుంది కదా. ఇంకో ఏమంటారు, చిన్న ఇల్లు అయినా సరే, అదైనా సరే ఇష్టంగా ఉంటే చాలు ఫ్రెండ్స్. మేము రెంట్లకు ఉండి చాలా బాధలు పడ్డాంలే. ఇప్పుడు అవన్నీ పెట్టుకుంటే అసలుకి వగదే కదనమాట. అందుకని చెప్పేసి ఎప్పుడైనా మాట్లాడుకుందాము. వీడియో అయితే ఖచ్చితంగా దివ్య గురించి చెప్తాను. దివ్య గురించే కాదు, ఇంకొకళ్ళు కూడా నాకు నీకు ఇన్స్టాగ్రామ్లో పెడుతున్నారని మేము ఎలా నమ్మాము, స్క్రీన్ షాట్ తీసి ఒకసారి పెట్టు చూపి అప్పుడు నమ్ముతామన్నారు. సరేనని చెప్పేసి నేను మా వారిని అడిగా, ఇలా 2-3 ఉన్నాయి కదా, కనీసం ఒక్కటన్నది చూపి నేను వాళ్ళకి చూపిస్తాను అని అంటే సరేనని చెప్పేసి ఆయన తీసాడనమాట. సరే రేపు చూపిద్దాంలని, తర్వాత అయితే చూపిస్తా ఖచ్చితంగా, అది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్, ఓకేనా? బాయ్.